చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ అయ్యి బయటికి వచ్చిన తర్వాత ఒక చిన్న రిగ్రెట్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు. నేను ఏవైతే క్వెషన్స్ ఉన్నాయో అవి అన్నీ ఏంటంటే అటెంప్ట్ అనేది చేయలేదు. నాకేంటంటే ఎగ్జామినేషన్‌లో అసలు టైమే సరిపోలేదు. నేను అన్ని క్వెషన్స్ రాయలేదు. కొన్ని క్వెషన్స్ అయితే నేను అసలు చూడలేదురా అని చెప్పేసి వేరే ఫ్రెండ్స్‌తో లేదా కొన్ని క్వెషన్స్ నేను అసలు చూడలేదు అని చెప్పేసి ఫ్రెండ్స్‌తో అంటూ ఉంటారు. ఒకవేళ, ఒకవేళ మీరు ఇదే సిట్యుయేషన్‌లో గనక ఉన్నట్లయితే లేదా ఇటువంటి సిట్యుయేషన్ మీరు ఎగ్జామినేషన్ అంటే ఏపీ ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది అయిపోయిన తర్వాత మీరు ఇది ఫేస్ చేయకూడదంటే ఖచ్చితంగా ఈ వీడియో అనేది చూడండి. సో 1.5x లేదా 2xలో అయినా పెట్టి ఈ వీడియో అనేది ఖచ్చితంగా చూడండి. సో ఇందులో మనం వచ్చేసరికి ఏదైతే మీ ఏపీ ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది ఉందో దాన్ని ఎలా అటెంప్ట్ చేయాలి? ఏ విధంగా ఎఫిషియెంట్‌గా మీరేంటంటే ఆ ఎగ్జామ్‌ని కంప్లీట్ చేయాలి? ఒకవేళ మీరు ఇప్పుడు గనక ఏపీ ఐసెట్ ఎగ్జామినేషన్ గనక మాక్ టెస్ట్ గనక మీరు రాస్తే అందులో సపోజ్ మీకు ఒక 80 మార్క్స్ వస్తున్నాయి అనుకుందాం. ఓకేనా. ఆల్రెడీ కొంతమంది ఏంటంటే ఏవైతే ఫ్రీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అక్కడ మాక్ టెస్ట్ అనేవి రాసుంటారు. అలా జరుగుంటుంది. సో సపోజ్ మీకు ఇప్పుడు 80 మార్క్స్ గనక వస్తున్నాయి అనుకోండి. సపోజ్ నేను చెప్పే స్ట్రాటజీ వల్ల మీ యొక్క మార్క్స్ అనేవి 80+x అవుతాయి. 80+x ఈ x వాల్యూ అనేది 20 కావచ్చు, కొంతమందికి 40 కావచ్చు, ఇంకొంతమందికి 50 కూడా కావచ్చు. కానీ ఏదైతే ప్రాపర్ స్ట్రాటజీ అనేది మనం అప్లై చేయాలి. సో మనం ఈ వీడియోలో ఆ స్ట్రాటజీ అనేది డిస్కస్ చేయబోతున్నాం. సో మీరు చూస్తున్నది ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు షానవాజ్. ఐ వాజ్ అ స్టేట్ 12th ర్యాంకర్ ఇన్ ఐసెట్ ఎగ్జామినేషన్. సో ఇప్పుడు చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా నేను చెప్తాను. ఒకవేళ నేనే ఈ ఐసెట్ ఎగ్జామినేషన్ గనక మళ్ళీ రాయాల్సి వస్తే నేను ఏ విధంగా ఒక ప్రాపర్ స్ట్రక్చర్డ్ వేలో ఈ ఎగ్జామినేషన్ని అటెంప్ట్ చేస్తాను అండ్ దానితో పాటు ఒక స్మాల్ మాక్ టెస్ట్ అనేది కూడా నేను మీకేంటంటే మీ ముందు రాసి చూపిస్తాను. ఓకేనా. అంటే పూర్తిగా రాయడం కాదు, నేను చూపిస్తాను ఎలా అటెంప్ట్ చేయాలి ఏంటి అని చెప్పేసి. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ ఐసెట్ సిలబస్కి వద్దాం. ఆల్రెడీ ప్యాటర్న్ అందరికీ తెలిసిందే. సో 3 సెక్షన్స్ ఉంటాయి. అనలిటికల్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ. ఈ 3 సెక్షన్స్ అనేవి ఉంటాయి. ఈ మూడిట్లో టోటల్గా మనకేంటంటే 200 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్కి. సో 200 క్వశ్చన్స్ 200 మార్క్స్. కానీ మన దగ్గర 200 నిమిషాలు లేవు. సో వీ డూ నాట్ హ్యావ్ 200 minutes టు అటెంప్ట్ దీస్ 200 క్వశ్చన్స్. వీ హ్యావ్ ఓన్లీ 150 minutes. సో ఈ 150 minutesలో మనం ఏవైతే ఈ 200కి 200 క్వశ్చన్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా అటెంప్ట్ చేసి రావాలి. మీ ఐసెట్ ఎగ్జామినేషన్లో ఇప్పుడే మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ మార్కింగ్ లేదు. ప్రతి ఒక్క క్వశ్చన్ అనేది మీరు అటెంప్ట్ చేయాలి. అది ఎలా అటెంప్ట్ చేయాలి, ఈ సెక్షన్స్ అనేవి మనం ఏ ఆర్డర్లో రాయాలి ఏంటి అనేది పూర్తిగా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఈ 3 సెక్షన్స్ ఉన్నాయో మీరు ఎగ్జామ్ అనేది స్టార్ట్ చేసిన వెంటనే మీరు ఓపెన్ చేయాల్సింది ఏంటంటే సెక్షన్ 1 విచ్ ఈజ్ అనలిటికల్ ఎబిలిటీ. కానీ సెక్షన్ 1 అనేది ఓపెన్ చేసిన వెంటనే మీరేంటంటే క్వశ్చన్ నెంబర్ 1 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ చేయకూడదు. యూ షుడ్ నాట్ స్టార్ట్ యువర్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఫస్ట్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్. యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ క్వశ్చన్ నెంబర్ 21. సో ఆర్డర్ ఆఫ్ ఎగ్జామ్ అంటే మీ ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనలిటికల్ ఎబిలిటీ అనేది కంప్లీట్ చేయాలి. అనలిటికల్ ఎబిలిటీ కొంచెం టైం అనేది నేను చెప్తాను, ఆ టైం లోపల కంప్లీట్ చేయాలి. దాని తర్వాత కమ్యూనికేషన్ ఎబిలిటీకి రావాలి. దాని తర్వాత మ్యాథమెటికల్ ఎబిలిటీకి రావాలి. నేను ఏదైతే స్ట్రాటజీ చెప్తున్నానో దిస్ ఈజ్ టాపర్స్ స్ట్రాటజీ. ఇది టాపర్స్ యొక్క స్ట్రాటజీ. ఓకేనా. టాపర్స్ యొక్క స్ట్రాటజీ. అండ్ మన ఐసెట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అందులో 70 to 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఊరికే టైంపాస్ కోసం ఎగ్జామినేషన్ అనేది రాస్తారు. లేదా ఏం చేస్తారంటే 70 to 80% ఆఫ్ ద స్టూడెంట్స్ నేనేంటంటే జస్ట్ ఒక క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే చాలు, లేదా ఒక 10,000 బిలో ర్యాంక్ వచ్చినా లేదా 5,000 బిలో ర్యాంక్ వచ్చినా కూడా నేను హ్యాపీనే అని చెప్పేసి అలా కూడా ఉంటారు. అవునా. సో చాలామంది ఏంటంటే 1 day ముందు, 2 days ముందు, 3 days ముందు వాళ్ళ యొక్క ప్రిపరేషన్ చేస్తారు. సో టాపర్స్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, ఎవరైతే ఈ యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారో సార్ మాకు 500 బిలో ర్యాంక్ కాదు, మాకు 200కి 150 అవసరం లేదు, మాకు ఒక 100+ వస్తే చాలు, మాకు ఒక 100+ మార్క్స్ వచ్చినా కూడా చాలు, మేము హ్యాపీ సార్ అని చెప్పేసి అని కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా ఏ విధంగా అటెంప్ట్ చేయాలి నేను చెప్తాను. క్లియర్. సో ఏదైతే ఆర్డర్ అనేది ఉందో అది సేమ్. అనలిటికల్ ఎబిలిటీ, కమ్యూనికేషన్, దాని తర్వాత మ్యాథమెటికల్ ఎబిలిటీ. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అనలిటికల్ ఎబిలిటీ ఎగ్జామినేషన్ ఓపెన్ అయింది. ఎగ్జామినేషన్ ఓపెన్ అయిన వెంటనే మనం ఏం చేయాలి, ఫస్ట్ అనలిటికల్ ఎబిలిటీ ఓపెన్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 1తో స్టార్ట్ చేయకూడదు, క్వశ్చన్ నెంబర్ 21తో స్టార్ట్ చేయాలి. వీ హ్యావ్ టు స్టార్ట్ ఆర్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ క్వశ్చన్ నెంబర్ 21. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకేంటంటే ఏవైతే ఈజీ టాపిక్స్ ఉన్నాయో లైక్ అనాలజీ, ఆడ్ వన్ అవుట్,
డేటా అనాలిసిస్ ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. ఇప్పుడు మనం ఫస్ట్ 20 క్వశ్చన్స్ని వదిలేసాం. రిమైనింగ్ ఎన్ని క్వశ్చన్స్? ఇవి 20 క్వశ్చన్స్ అయితే ఇవి ఎన్ని క్వశ్చన్స్ అండి? 55 క్వశ్చన్స్. సో ఈ 55 క్వశ్చన్స్కి గాను ఈ 55 క్వశ్చన్స్కి మీరు ఇక్కడ ఎంత టైం అనేది స్పెండ్ చేయాలి, ఇక్కడ మీరు ఎన్ని నిమిషాలు స్పెండ్ చేయాలి అంటే మీ క్లాక్ కనుక అక్కడ చూస్తే మీకేంటంటే టైమర్ అనేది 150 మినిట్స్ నుంచి కిందికి మూవ్ అవుతూ ఉంటుంది. సో 150 మినిట్స్, 150 తర్వాత 149, 149 తర్వాత 148. సో ఇలాగ ఏంటంటే మూవ్ అనేది అవుతూ ఉంటుంది. సో యూ హ్యావ్ టు స్పెండ్, మీరు మీ యొక్క వాల్యుబుల్ టైంలో ఈ 55 క్వశ్చన్స్కి గాను ఓన్లీ 40 మినిట్స్ మాత్రమే ఇక్కడ స్పెండ్ చేయాలి. 40 నిమిషాలలో 55 క్వశ్చన్స్ అనేవి చేసేయాలి. ఇక్కడ డౌట్ వస్తుంది, సరే ఈ 55 క్వశ్చన్స్ 40 మినిట్స్లో మేము చేయగలమా? ఎస్, ఆబ్వియస్లీ చేయగలరు. ఎందుకంటే ఏవైతే ఆడ్ వన్ అవుట్ క్వశ్చన్స్ వస్తాయో ఆ ఆడ్ వన్ అవుట్ క్వశ్చన్స్ ఏంటంటే మనము వితిన్ 10 to 20 సెకండ్స్ పెడతాం. అండ్ ఏదైతే కోడింగ్ అండ్ డీకోడింగ్లో ప్యాసేజ్ బేస్డ్ కోడింగ్ ఒకవేళ వస్తే, సో లాస్ట్ 2 years నుంచి మనకేంటంటే ఏపీఐస్లో రావడం లేదు, ఒకవేళ వస్తే దాన్ని కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అంటే అప్రాక్సిమేట్గా ఈ 55 క్వశ్చన్స్కి గాను మీరు ఒక మంచి ర్యాంక్ అనేది తెచ్చుకోవాలి అనుకుంటే 40 మినిట్స్లో దీన్ని కంప్లీట్ చేయాలి. అదే యావరేజ్ స్టూడెంట్స్ గురించి నేను లాస్ట్లో చెప్తాను, అన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టాపర్స్ గురించి మాట్లాడదాం, ఓకేనా? సో మీరు కూడా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఏంటంటే ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీ యొక్క మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి. నెక్స్ట్, సో అనలిటికల్ ఎబిలిటీ అయిపోయిందా? ఇక్కడ 40 నిమిషాలు స్పెండ్ చేసాం. అంటే ఏదైతే మీ టైమర్ స్టార్ట్ అయింది 150 మినిట్స్ దగ్గర స్టార్ట్ అయింది, ఎప్పుడైతే అది 110 మినిట్స్ దగ్గరకు వచ్చిందో, 110 మినిట్స్ అనేది మీకు చూపించిందో ఏం చేయాలి? ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఆలోచించకూడదు. ఇక్కడి నుంచి ఏం చేయాలి? వెళ్ళిపోవాలి, షిఫ్ట్ అయిపోవాలి. సో ఇక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ అవుతారు? కమ్యూనికేషన్ ఎబిలిటీకి షిఫ్ట్ అవుతారు. సో 40 మినిట్స్ ఇక్కడ స్పెండ్ చేసాం, కమ్యూనికేషన్ ఎబిలిటీకి వచ్చాం. సో ఇక్కడ కమ్యూనికేషన్ ఎబిలిటీలో టోటల్గా మనకు ఎన్ని మార్క్స్ ఉంటాయండి? 70 మార్క్స్. 70 మార్క్స్కి మనకేంటంటే ఈ కమ్యూనికేషన్ ఎబిలిటీ పేపర్ అనేది ఉంటుంది. సో ఈ 70 మార్క్స్కి గాను ఇక్కడ మనం టైం స్పెండ్ చేయాల్సింది ఎంత? ఇక్కడ మనం వచ్చేసరికి ఓన్లీ 25 to 30 మినిట్స్ మాత్రమే ఇక్కడ స్పెండ్ చేయాలి. సపోజ్ 30 నిమిషాలే అనుకోండి. ఎన్ని నిమిషాలు? 30 మినిట్స్. 30 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ కంటే ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. హాఫ్ అన్ అవర్లో మీరు ఈ 70 క్వశ్చన్స్ చేయాలి. ఎందుకు సార్ ఇంత ఫాస్ట్గా చేయొచ్చా? ఎస్, ఆబ్వియస్లీ చేయొచ్చు. ఎందుకు? వొకాబులరీ తెలుసా తెలీదా? మీరు గెస్ వర్క్ చేయొద్దు, ఏది చేయొద్దు. నేను చెప్తున్నాను కదా, మీకు తెలిస్తే ఆన్సర్ పెట్టండి, లేకపోతే ముందుకు వెళ్ళిపోండి, అంతే. నేను లాస్ట్లో మీకేంటంటే ఒక సెక్షన్ ఆఫ్ టైం ఇచ్చాను, అక్కడ మనం పూర్తిగా గెస్ వర్క్ ఎడ్యుకేటెడ్ గెస్ అనేది చేద్దాం. సో వొకాబులరీ 15 క్వశ్చన్స్ వస్తాయి, తెలుసా తెలీదా? 15 క్వశ్చన్స్, 15 మార్క్స్. మీరు ఎంత లేదన్నా ఒక 2 minutes 3 minutesలో అయిపోతుంది, 2 నిమిషాల్లో, లేదా మ్యాక్సిమం అనుకున్నా కూడా ఒక 5 నిమిషాల్లో 5 minutesలో ఈ 15 క్వశ్చన్స్ అయిపోతాయి. గ్రామర్కి సంబంధించి ఏదైతే ఈ 20 క్వశ్చన్స్ ఉన్నాయో ఇవి కూడా మనం ఏంటంటే 5 minutesలో చేసేయచ్చు, లేదా 8 minutes తీసుకుందాం, 8 నిమిషాలు, 8 minutes. కంప్యూటర్ టర్మినాలజీ, బిజినెస్ టర్మినాలజీ ఎంత? 7 minutes, 7 నిమిషాలు. ఎన్ని నిమిషాలండి? 7 minutes. సో టోటల్గా ఎంత అయింది చూడండి ఇక్కడ. సో 15 ఒక 5 20. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 10 minutes. ఎగ్జాక్ట్గా మనం ఏంటంటే ప్రాపర్గా మినిట్స్ కాదు, ఇక్కడ 30 minutesలో పూర్తిగా అయిపోవాలి. అంటే ఇది 5 minutes కాకుండా 2 minutes 3 minutesలో కూడా మనం చేసేయచ్చు, ఓకేనా? ఎగ్జాక్ట్గా తీసుకోవద్దు. మనం ఏంటంటే ప్యాసేజ్లోనే ఎక్కువ టైం అనేది స్పెండ్ అవుతుంది. ఇక్కడ నాకు తెలిసి హాఫ్ ఆఫ్ ద టైం ఇక్కడే స్పెండ్ అవుతుంది మీకు. సో ఇది 15 minutes. 15 minutesలో ఈ 20 క్వశ్చన్స్ మీరు చేసేయాలి. రిమైనింగ్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా 15 minutesలో మీరు చేసేయాలి. 15 minutesలో చేసేయాలి. సో క్వశ్చన్ అనేది వచ్చిందా, దానికి ఆన్సర్ తెలుసా తెలీదా, క్లిక్ చేస్తాం ముందుకెళ్తాం, అంతే. వేరే థాట్ ఏమీ ఉండకూడదు, ఓకేనా? నేను చూపిస్తాను ఎలా అటెంప్ట్ చేయాలి ఏంటి. సో ఇక్కడ 30 minutes అంటే ఇంతకుముందు 150 నుంచి 110కి వచ్చాం. ఇప్పుడు 110 నుంచి 30 తీసేయండి. 110 minus 30 ఈజ్ వాట్? 80. అంటే మీ దగ్గర ఇంకా 80 minutes టైం అనేది ఉంది. ఈ 80 minutes ఇంకా మీరు 80 minutes టైం ఉండగా 2 సెక్షన్స్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు అనలిటికల్ ఎబిలిటీ అయిపోయింది, కమ్యూనికేషన్ ఎబిలిటీ అయిపోయింది. నెక్స్ట్ దీని తర్వాత మీ దగ్గర చాయిస్ అనేది ఉంది. యూ హ్యావ్ అ చాయిస్. ఏంటా చాయిస్ అంటే యూ కెన్ ఎయిదర్ స్టార్ట్ డేటా సఫిషియన్సీ. మీరు దీని తర్వాత డేటా సఫిషియన్సీ అనేది స్టార్ట్ చేయొచ్చు, లేదంటే మ్యాథమెటికల్ ఎబిలిటీకి మూవ్ ఆన్ కావచ్చు. ఒకవేళ డేటా సఫిషియన్సీ, ఒకవేళ నేను కనుక ఉంటే ఏం చేస్తాను, డేటా సఫిషియన్సీకి వెళ్తాను.
డేటా సఫిషియన్సీ వెనక్కి వెళ్తాను. సో డేటా సఫిషియన్సీకి వెళ్ళి ఏవైతే ఈ 20 క్వశ్చన్స్ ఉన్నాయో, ఈ 20 క్వశ్చన్స్ ఉన్నాయో, ఇందులో నేను ఏం చేస్తానంటే నేను ఆల్రెడీ ప్రాక్టీస్ కనుక చేసుంటే ఈ 20 క్వశ్చన్స్లో 10 లేదా 15 క్వశ్చన్స్ 10 మినిట్స్లో అటెంప్ట్ చేసేస్తాను. 10 to 15 క్వశ్చన్స్ 10 నిమిషాల్లో నేను ఏంటంటే ఇది అటెంప్ట్ చేస్తాను. సో టోటల్గా ఇక్కడ నాకు ఒక 10 మినిట్స్ అనేది అయిపోయింది. అంటే ఇక్కడ 80 మినిట్స్లోంచి ఇంకొక 10 మినిట్స్ తీసేయండి. 80 మినిట్స్లోంచి ఇంకొక 10 మినిట్స్ తీసేయండి. ఇది మనకు డేటా సఫిషియన్సీకి మనం ఈ 10 మినిట్స్ కేటాయించాం. అంటే మన దగ్గర ఇంకా ఎన్ని మినిట్స్ ఉన్నాయండి? 70 మినిట్స్ ఉంది. అంటే 1 hour 10 మినిట్స్ ఉంది. ఈ 1 hour 10 మినిట్స్లో మనం ఏం చేయాలి? మన ఏదైతే మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉందో అక్కడికి రావాలి. ఇప్పుడు ఏమైందంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయిపోయింది. ఎందుకు? అనలిటికల్ ఎబిలిటీలో క్వశ్చన్స్ అనేవి ఈజీగా ఉంటాయి. అవి పూర్తిగా మనం అటెంప్ట్ చేసాం. దాని తర్వాత కమ్యూనికేషన్ ఎబిలిటీలో ఈ వొకాబులరీ, గ్రామర్, ఇవి దాంతోపాటు ప్యాసేజెస్ అనేవి కూడా మనం ప్రాపర్గా అటెంప్ట్ చేసాం. నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాను స్టూడెంట్స్కి ఏంటంటే చెప్తూనే ఉన్నాను, డైలీ మీరు ఒక ప్యాసేజ్ చదవాల్సిందే. డైలీ మీరు ఒక 10 to 15 మినిట్స్ ప్యాసేజెస్ చదవాలి. లేకపోతే ఎగ్జామినేషన్లో ఆ ఫ్లో అనేది రాదు. ఆల్రెడీ నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడో చోట ఏదో ఒక బుక్ తీసుకొని చదవండి. నావెల్స్ కానివ్వండి, ఫిక్షనల్ నావెల్స్ కానివ్వండి, నాన్ ఫిక్షనల్ నావెల్స్ కానివ్వండి, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ కానివ్వండి, ఏదో ఒకటి తీసుకొని చదవండి. నెక్స్ట్ ఇప్పుడు 70 మినిట్స్ ఉంది మన దగ్గర ఉంది. ఈ 70 మినిట్స్ మనం ఇక్కడ ప్రాపర్గా యూటిలైజ్ చేయాలి. ఎలా యూటిలైజ్ చేయాలి? సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ అరిథమెటిక్ ఎబిలిటీ స్టార్ట్ చేయాలి. మన దగ్గర ఎంత టైం ఉంది? ఇంకా 70 మినిట్స్ ఆఫ్ టైం అనేది ఉంది. సో ఈ 70 మినిట్స్ ఆఫ్ టైంని మనం ఎలా యూటిలైజ్ చేయాలంటే ప్రాపర్గా స్ట్రక్చర్డ్ వేలో, అంటే ఈ అరిథమెటిక్ ఎబిలిటీలో 35 క్వశ్చన్స్ ఉన్నాయి, అవునా? 35 క్వశ్చన్స్. సో ఈ 35 క్వశ్చన్స్కి గాను మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 35 క్వశ్చన్స్, ఇందులో సగం తీసుకోండి. ఇందులో ఎంత? 17. అంటే 20 క్వశ్చన్స్కి మనం 20 మినిట్స్ టైం ఇవ్వాలి. సో ఇక్కడ నేను 20 మినిట్స్ టైం అనేది ఇస్తున్నాను. ఇక్కడ నేను 35కి 35 అటెంప్ట్ చేయమని చెప్పడం లేదు. 20 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 20 క్వశ్చన్స్కి 20 నిమిషాల్లో మీరు ఏం చేసేయాలి? అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ స్టాటిస్టికల్ ఎబిలిటీ. సో ఫస్ట్ ఆర్డర్ ఏంటి? ఇది ఫస్ట్ అరిథమెటిక్ ఎబిలిటీ స్టార్ట్ చేయాలి. 20 మినిట్స్ టైం ఇవ్వాలి. దాని తర్వాత స్టాటిస్టికల్ ఎబిలిటీ 10 మినిట్స్ టైం, 10 నిమిషాలలో ఈ 10 క్వశ్చన్స్ చేసేయాలి. నెక్స్ట్ ఆల్జీబ్రిక్ అండ్ జామెట్రిక్ ఎబిలిటీ రిమైనింగ్ 10 మినిట్స్ టైం ఇవ్వండి. మీకు ఆ 10 క్వశ్చన్స్లో ఏదైనా అర్థమైతే ఏం చేస్తారు? ఒక 5 to 6 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయండి. దాని తర్వాత రిమైనింగ్ టైం కనుక ఉంటే ఇక్కడ దాన్ని స్పెండ్ చేయండి. సో ఇక్కడ టోటల్గా చూడండి ఎన్ని మినిట్స్ ఉన్నాయి? 40 మినిట్స్. ఎన్ని మినిట్స్ అండి? 40 మినిట్స్. లేదా 40 కాకుండా మీరు ఇంకా ఏం చేయొచ్చు? ఇక్కడ 30 మినిట్స్ ఇవ్వండి. ఇక్కడ 30 నిమిషాలు ఇవ్వండి. సో 30 మినిట్స్. టోటల్గా ఎన్ని మినిట్స్? ఇక్కడ 50. ఎందుకంటే అరిథమెటిక్ ఎబిలిటీలో మనకేంటంటే స్కోరింగ్ అన్నమాట. సో 50 మినిట్స్ ఇక్కడ స్పెండ్ చేసాము. 50 మినిట్స్ ఏం చేసాము? స్పెండ్. అంతకంటే ఎక్కువ స్పెండ్ చేయదు. సో 50 మినిట్స్ ఇక్కడ స్పెండ్ చేసాము. ఇంకా రిమైనింగ్ ఎంత? రిమైనింగ్ మినిట్స్ ఆర్ ఓన్లీ 20 మినిట్స్. సో ఎప్పుడైతే మీకు మీ స్క్రీన్ పైన 20 అనే నెంబర్ కనిపించిందా? 20 అనే నెంబర్ కనిపించిందా? ఆపేయండి. 20 అనే నెంబర్ కనిపించిందా? ఆపేయండి. వేరేదేం ఆలోచించొద్దు. ఇంకా ఈ 20 మినిట్స్ ఎవరైతే ఈ లాస్ట్లో ఏవైతే 10 మినిట్స్ కానివ్వండి, 20 మినిట్స్ కానివ్వండి, కొన్నిసార్లు ఏంటంటే ఇది 20 కాకుండా 10 కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఫ్లోలో మీరేంటంటే క్వశ్చన్స్ అనేవి మర్చిపోయి ఉండొచ్చు. కానీ 20 నుంచి 10 మధ్యలో కనుక మీకు నెంబర్ కనిపిస్తే ఆపేయండి. ఓకేనా? సో ఈ 20 మినిట్స్ లేదా ఈ 10 మినిట్స్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ నుంచి మళ్ళీ వెళ్ళాలి. అంటే మీరు మీ యొక్క చెయ్యి అనేది పెన్ పైన ఉండకూడదు. మీ చేతిలో పెన్ ఉండకూడదు. ఓన్లీ మౌస్ మాత్రమే ఉండాలి. మౌస్ ఇలా తీసుకోవాలి. ప్రతి ఒక్క క్వశ్చన్కి మనం వెళ్తూ ఉండాలి. క్వశ్చన్ని మనం చదివామా లేదా, చూసామా లేదా మార్క్ చేయాలి. క్లిక్ చేస్తూ వెళ్ళాలి. అంతే. ఏదో ఒక ఆప్షన్ అనేది తీసుకోండి. లేదా కొంచెం ఆలోచిస్తారు అంటే మీ దగ్గర 20 నిమిషాల టైం కనుకుంటే ప్రతి ఒక్క క్వశ్చన్ అనేది చూడండి. అందులో ఏది ఆప్షన్ కావచ్చు, ఏది ఆప్షన్ కాకపోవచ్చు, దాన్ని ఎలిమినేట్ చేస్తూ వెళ్ళండి. సో ఇలాగా మీరు ఏం చేయాలంటే లాస్ట్ 20 మినిట్స్ ఎవరైతే ప్రాపర్గా యూటిలైజ్ చేస్తారో వాళ్ళ స్కోర్ అనేది ఖచ్చితంగా బూస్ట్ అవుతుంది. సో సపోజ్ ఏదైతే 130 మినిట్స్ ఉన్నాయో, మీ దగ్గర ఏవైతే 130 మినిట్స్ ఉన్నాయో, ఈ 130 మినిట్స్లో సపోజ్ యూ హ్యావ్ అటెంప్టెడ్ 110 క్వశ్చన్స్, 110 క్వశ్చన్స్, 110 క్వశ్చన్స్ ఏంటంటే ఇక్కడ అటెంప్ట్ చేశారు. రిమైనింగ్ 20 మినిట్స్ ఉన్నాయి. రిమైనింగ్ ఏమున్నాయి? 20 మినిట్స్. సో ఈ 110 క్వశ్చన్స్ అనేవి కూడా మీరు ఏంటంటే ప్రాపర్గా అక్యురసీతో ఏంటంటే అటెంప్ట్ చేశారు.
సో ఆబ్వియస్లీ అందరికి ఏంటంటే 100% అక్యురసీ అనేది ఉండదు, కొద్దిగా ఒక 5% 10% ఎర్రర్ అనేది ఉంటుంది. సో సపోజ్ ఒక 10% ఎర్రర్ అనేది ఉంది. సో ఇక్కడ మనం ఏం చేసాం, సో 10% అంటే 90% కరెక్ట్, అంటే 99 క్వశ్చన్స్ అనేవి మనకు కరెక్ట్గా అయ్యాయి. సో నేను చాలా మోడెస్ట్ కేసు తీసుకుంటాను. సో ఇక్కడ 99 క్వశ్చన్స్ కరెక్టే. నెక్స్ట్ ఏవైతే 20 మినిట్స్ ఉన్నాయో ఈ 20 మినిట్స్లో మీరు ఏం చేయాలంటే ఏవైతే మీరు అటెంప్ట్ చేయని 90 క్వశ్చన్స్ ఉన్నాయో సో ఆబ్వియస్లీ ఇక్కడ 120 క్వశ్చన్స్ ఏంటంటే మనం అటెంప్ట్ చేయము, 120 130 140 కూడా రీచ్ అవుతుంది. సో అలా రీచ్ అవ్వాలి మనం, ఓకేనా. సో ఇక్కడ నేను చాలా మోడెస్ట్ కేసు తీసుకుంటాను. సో 90 క్వశ్చన్స్, ఈ 90 క్వశ్చన్స్ మీరు ఏదో ఒక ఆప్షన్ లేదా గెస్ చేసి పెడితే ఎంత లేదన్నా ఇందులో ఈ 90 క్వశ్చన్స్లో ఒక 20 క్వశ్చన్స్ ఈజీగా కరెక్ట్ అవుతాయి, కళ్ళు మూసుకొని కరెక్ట్ అవుతాయి. సో ఎప్పుడైతే ఈ రెండింటిని మీరు యాడ్ చేస్తారో మీ యొక్క స్కోర్ 120+ రీచ్ అవుతుంది. సో ఒకవేళ 140 అనేది తెచ్చుకోవాలంటే మీరు ఏం చేయాలి, ఇక్కడ ఏదైతే ఈ నెంబర్ ఉందో 120 కాకుండా 130 మినిట్స్ కాబట్టి మీరు 140 క్వశ్చన్స్ చేయాలి. సో 140 క్వశ్చన్స్లో 90% అక్యురసీ అంటే 9 10 90 4 9 36, 90 ఒక 36, 126 క్వశ్చన్స్, 126 క్వశ్చన్స్ ఏమైతే ఇక్కడ కరెక్ట్ అవుతాయి. సో ఈ 126 క్వశ్చన్స్, దీని తర్వాత ఇక్కడ 60లో ఒక 10 క్వశ్చన్స్ కరెక్ట్ కావా, 136 అంటే 140కి రీచ్ అయిపోతారు. 140కి ఏమైపోతారు, రీచ్ అయిపోతారు. సో ఇలాగ మనం ఏంటంటే మన యొక్క స్ట్రాటజీ అనేది ప్లాన్ చేయాలి. అర్థమైందా, క్లియర్ కదా. నెక్స్ట్ ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్స్కి వద్దాం. సో ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఏంటంటే చాలా డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. సో అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీ యొక్క టైం ఏదైతే ఉందో ఈ 150 మినిట్స్ అనేది ఏం చేస్తారంటే దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయండి. 3 పార్ట్స్గా ఏం చేస్తారు, డివైడ్ అనేది చేయండి. సో మీరు అనలిటికల్ ఎబిలిటీ ఏదైతే ఉందో అనలిటికల్ ఎబిలిటీలో మీరు ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేయగలరు అంటే మీరు మీ యొక్క టైం అనేది కొద్దిగా తగ్గించడానికి ట్రై చేయాలి. అంటే వీళ్ళు ఇక్కడ ఎంత స్పెండ్ చేశారు, 50 మినిట్స్ స్పెండ్ చేశారు కదా. లెట్ అస్ సపోజ్ యూ ఆర్ స్పెండింగ్ 70 మినిట్స్. సో మీరు ఇక్కడ లేదా 60 మినిట్స్ అనుకుందాం, 1 అవర్లో మీరు ఏం చేయాలి, ఏదైతే అనలిటికల్ ఎబిలిటీ ఉందో అది పూర్తిగా కంప్లీట్ చేసేయాలి. దాని తర్వాత కమ్యూనికేషన్ ఎబిలిటీ ఎక్కువ టైం ఎవరూ తీసుకోకూడదు. ఇక్కడ ఎవరైతే వీళ్ళు ఉన్నారో 30 నిమిషాల్లో చేశారు కదా, సపోజ్ మీరు 40 నిమిషాలు తీసుకోండి, 40 మినిట్స్ తీసుకోండి. ఎన్ని మినిట్స్, 40 మినిట్స్ తీసుకోండి. నెక్స్ట్ దాని తర్వాత మ్యాథమెటికల్ ఎబిలిటీ మీరు కూడా సేమ్ హాఫ్ అన్ అవర్ ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు. దానిపైన తెలిస్తే, ఆ ఫార్ములా తెలిస్తే, ఆ కాన్సెప్ట్ తెలిస్తేనే అటెంప్ట్ చేయండి. రిమైనింగ్ ఏదైతే లాస్ట్ 20 మినిట్స్ మీరు ఏం చేయాలి, సేమ్ అదే ఆర్డర్ మాత్రం అదే, బట్ మినిట్స్ అనేవి కొద్దిగా పెరుగుతాయి. ఇక్కడ 60 మినిట్స్, ఇక్కడ 40 మినిట్స్, ఇక్కడ మ్యాథమెటికల్ ఎబిలిటీలో మీ యొక్క మినిట్స్ అనేవి తగ్గిపోతాయి. ఎందుకు, మీకు కొంచెం కాన్సెప్ట్స్ అనేవి రావు కాబట్టి, ఓకేనా. సో ఇలాగా మీరు ఏంటంటే అటెంప్ట్ అనేది చేయండి. లాస్ట్ 20 మినిట్స్ మాత్రం ఖచ్చితంగా ఏం చేయాలి, ఖచ్చితంగా మీరు ఆప్షన్స్ అనేవి క్లిక్ చేయాలి. ఏదో ఒక ఆప్షన్, బీనో సీనో డీనో, లాస్ట్ ఒక 5 మీ దగ్గర ఎక్కువ టైం ఉంటే కొంచెం ఆలోచించండి, ఇది కాకపోవచ్చు, ఇది అయ్యే ఛాన్స్ అనేది ఉంది. అలా ఆలోచించి ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి గెస్ చేసి పెట్టండి, ఓకేనా. దాని తర్వాత ఏం చేస్తారంటే ఒకవేళ టైం అనేది చాలా తక్కువ ఉంది, 5 నిమిషాలే ఉంది, 5 నిమిషాలు ఉంటే ఎక్కువ ఆలోచించకూడదు. టక బి లేదా సి ఏదో ఒకటి పెడుతూ వెళ్ళాలి, క్లియర్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉందో మన ఏపీ ఐసెట్ యొక్క, అందులో ఒక మాక్ టెస్ట్ అనేది ఇచ్చారు. అది ఏ విధంగా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుంది నేను చూపిస్తాను, ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం, ఇది మీ యొక్క అఫీషియల్ వెబ్సైట్. సో ఇందులో ఇక్కడ మాక్ టెస్ట్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఒక ఫ్రీ మాక్ టెస్ట్ అనేది వాళ్ళు ఓపెన్ అవుతుంది. సో అక్కడ నుంచి మీరు ఏం చేయాలి, ఇది ఓపెన్ అవుతుంది, ఓకేనా. ల్యాప్టాప్లో ఓపెన్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మీ ఎగ్జామినేషన్ అనేది కూడా సిస్టమ్స్ పైన జరుగుతుంది. సో అలా చేయండి. సో సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి, ఇలాగ మీకు ఏంటంటే ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ స్క్రోల్ డౌన్ చేయండి. ఎగ్జామినేషన్లో సేమ్ ఇదే ప్రాసెస్ చేయాలి మీరు, ఓకేనా. స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ అనేది చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జామినేషన్లో సేమ్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి అంటే మీరు ఇంగ్లీష్లో అటెంప్ట్ చేయాలనుకుంటున్నారా, తెలుగులోనా. సో ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఈ చెక్ బాక్స్ అనేది ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. సో మీకు ఏం చెప్తారంటే ఎగ్జామినేషన్ కరెక్ట్గా 9:30కి స్టార్ట్ అయితే ఎగ్జాక్ట్గా 9:30కి దీనిపైన క్లిక్ చేయమంటారు. సో అప్పుడే క్లిక్ చేయాలి. సో ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను, క్లిక్ చేశాను, నాకేంటంటే నా యొక్క ఎగ్జామినేషన్ ఓపెన్. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చనే వచ్చింది, చాలా పెద్ద క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు ఎక్కువ ఆలోచించొద్దు, వదిలేయండి. ఫస్ట్ నేనేం చెప్పాను, ఫస్ట్ 20 క్వశ్చన్స్ వదిలేయాలి. అంటే ఇక్కడ 20 నెంబర్ వరకు చూడకూడదు, 21st క్వశ్చన్కి రండి. 21st క్వశ్చన్కి వచ్చిన తర్వాత ఇక్కడ దీన్ని గమనించండి. సో 4 నుంచి 12 అయింది. ఏమైంది,
ఏం యాడ్ అయింది ఇక్కడ 4 నుంచి 12 అంటే ఇక్కడ 8 అనేది యాడ్ అయి ఉండొచ్చు. 8 అనేది యాడ్ అయి ఉండొచ్చు. 6 + 8 6 + 8 ఎంత 14. సో 14 NR లేదా 14 NR లేదా 14 RN. సో ఇక్కడ D అంటే ఎంత 4 ఒక 12 ఎంత 4 12. సో 4 నుంచి 12 అయిందంటే ఇక్కడ మళ్ళీ 8 యాడ్ అయింది. ఇక్కడ కూడా 8 అన్ని 8 అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇక్కడ పెన్ పైన మీరు చేయాలి. ఓకేనా, నేను వర్బలీ చేస్తున్నాను. సో 6 ఒక 8 6 + 8 ఎంత అవుతుందండి 14 అంటే NR. సో ఆన్సర్ ఏమవుతుంది 14 NR. ఇది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి ఇలా వెళ్ళకూడదు. చాలా జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ క్వశ్చన్కి 22nd క్వశ్చన్కి ఇలా వెళ్ళకూడదు. ఏం చేయాలి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తారో ఇక్కడ 21st క్వశ్చన్ చూడండి ఏమైంది, ఇది గ్రీన్ కలర్లో వచ్చింది. సో గ్రీన్ కలర్లో వస్తేనే మీ యొక్క క్వశ్చన్ అనేది మార్క్ అయినట్టు. అలా కాకుండా ఇప్పుడు చూడండి ఇలా క్లిక్ చేశాను 23rd క్వశ్చన్కి వెళ్ళాను. సో ఇక్కడ ఏమైంది చూడండి 22nd క్వశ్చన్ అనేది మార్క్ కాలేదు, సేవ్ కాలేదు. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. సో 22nd క్వశ్చన్ నేను ఆప్షన్ ఏ అనేది మార్క్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. ప్రతి క్వశ్చన్కి ఇలాగే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఈ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేస్తాను. అలా కాకుండా సేవ్ అండ్ నెక్స్ట్ నేను చెయ్యకుండా ఇక్కడ 24th క్వశ్చన్కి వెళ్తే 23 చూడండి ఏముంది నాట్ ఆన్సర్డ్. సో నేను ఏం చేయాలి ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ చేస్తేనే అది ఇది అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ సపోజ్ మీకేంటంటే ఈ క్వశ్చన్లో ఒక చిన్న డౌట్ అనేది ఉంది. ఇదేంటంటే వస్తుంది కానీ ఎగ్జామ్ ఫియర్లో ఏంటంటే రావడం లేదు. ఏం చేస్తారు మార్క్ ఫర్ రివ్యూ పెట్టండి. మార్క్ ఫర్ రివ్యూ పెడితే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఇక్కడ పర్పుల్ కలర్లో వచ్చింది. సో మార్క్డ్ ఫర్ రివ్యూ. లేదా ఏం చేస్తారంటే ఏదో ఒక ఆప్షన్ అనేది పెట్టండి. 24th క్వశ్చన్ ఉంది కదా, ఏదో ఒక ఆప్షన్ అనేది పెట్టండి. పెట్టిన తర్వాత మార్క్ ఫర్ రివ్యూ పెట్టండి. ఆప్షన్ పెట్టిన తర్వాత మార్క్ ఫర్ రివ్యూ. సో ఇక్కడ ఏంటంటే కొద్దిగా చేంజ్ అయింది. సో 24 కింద అక్కడ ఒక చిన్న సింబల్ వచ్చింది. దానికి అర్థం ఏంటి, మీరు ఏదైతే క్వశ్చన్ ఉందో దాన్ని మార్క్ ఫర్ రివ్యూ చేశారు అండ్ దాంతోపాటు ఆన్సర్ కూడా చేశారు అని చెప్పేసి. ఓకేనా. సో ఇలాగా నెక్స్ట్ కమ్యూనికేషన్ ఎబిలిటీకి వద్దాం. సో కమ్యూనికేషన్ ఎబిలిటీ, సో ఇక్కడ యాసిడియస్ అంటే జనరస్, కేర్లెస్. సో ఇక్కడ హోప్ఫుల్, కేర్ఫుల్, కేర్లెస్, జనరస్. సో ఈ 3 ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో హోప్ఫుల్, కేర్ఫుల్, జనరస్, ఈ 3 ఎలా ఉన్నాయి ఒక పాజిటివ్ సెన్స్ని ఇస్తున్నాయి. సో కేర్లెస్ ఒక్కటి మనకేముంది దీనికి ఆపోజిట్గా ఉంది, ఇలా క్లిక్ చేయొచ్చు. సో ఇది కూడా ఒక ట్రిక్ లాంటిదే. నెక్స్ట్ స్టాచ్యూట్, ఏ సెట్ ఆఫ్ రూల్స్, ఏ సెట్ ఆఫ్ స్టాచ్యూ, ఏ సింబల్, ఏ స్మాల్ స్టాచ్యూ, స్ట్రక్చర్. సో ఏదో ఒకటి ఉండొచ్చు, ఏ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ ఇలాగ మనకేంటంటే ఒక్కొక్కటి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తూ వెళ్ళాలి. నెక్స్ట్ ప్యాసేజెస్ చూడండి, ప్యాసేజెస్కి వద్దాం. సో 41st. సో ఇలా ప్యాసేజ్ వస్తుంది. ఫస్ట్ ప్యాసేజ్ మొత్తం చదవండి. సో మీరు ఎగ్జామినేషన్ ఎన్వైర్న్మెంట్కి అడ్జస్ట్ అవ్వాలి అంటే మాక్ టెస్ట్లు రాయాల్సిందే. ఇలా రాస్తేనే మీకు అర్థమవుతుంది. సో అన్నిటికంటే బెస్ట్ వచ్చేసరికి మీకు ఎగ్జామినేషన్ అంటే ఏదైతే వీళ్ళు మాక్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తారో అది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ ఐ బటన్ పైన ఇక్కడ మీరు కర్సర్ కనుక పెడితే మీకు టోటల్గా చూపిస్తుంది మీరు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు, ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేదు, ఎన్ని క్వశ్చన్స్ అసలు చూడలేదు, 189 క్వశ్చన్స్ ఇంకా విజిట్ చేయలేదు. అలాగా ప్రతిదీ మనకేంటంటే చూపిస్తుంది. సో ప్రాపర్గా దీన్ని యూటిలైజ్ చేయండి. ఖచ్చితంగా ఈ మాక్ టెస్ట్ అనేది రాయండి. అండ్ ఒకవేళ మీరు ఐసెట్ ఎగ్జామ్కి కనుక ప్రిపేర్ అవుతున్నారు, ఒక మాక్ టెస్ట్ కోసం కనుక చూస్తున్నట్లయితే మీరు ఏం చేయొచ్చు, మా యొక్క తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనేంటంటే మాక్ టెస్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. సో ఈ మాక్ టెస్ట్ అనేవి టోటల్గా 5 మాక్ టెస్ట్ అనేవి ఉంటాయి. సో దీని యొక్క ప్రైస్ అనేది నేను 99 అనుకుంటున్నాను. ఒకవేళ లాంచ్ గనక చేస్తే నేను మీకు ఏంటంటే ఒక వీడియో అనేది చేసి చెప్తాను. ఓకేనా. సో ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. ఐ హోప్ దట్ మీకు ఈ వీడియో ద్వారా ఏదైతే స్ట్రాటజీ అనేది ఉందో ఏపీ ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది బాగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఐసెట్ 2026 ఎగ్జామినేషన్.